హీరోయిన్ విషయానికి వస్తే స్క్రీన్ టైం తక్కువ ఉన్నా చాలా బాగా చేసింది హీరోతోటి. అంటే ఏజ్ గ్యాప్ ఉన్నట్టు అయితే అస్సలు కనిపించలేదు. ఇద్దరు మంచిగా కనిపించింది స్క్రీన్ మీద చూసినంతసేపు చూడబుద్ధి అయింది. నెక్స్ట్ వచ్చి శ్రీయారెడ్డి. మనం సాలార్లో చూసినప్పుడు శ్రీయారెడ్డి యాక్టింగ్ ఎట్లుండనో దానికి తోపు ఉంది ఇక్కడ. ఒక సీన్లో మాత్రం గన్నె తీసుకొని వచ్చి ఇట్లా గన్ పాయింట్ పెట్టినప్పుడు ఒక్కొక్కరికి గజ 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 వణుకుతుంది అన్నమాట. అంత బాగుంది అది. ఇప్పుడు వచ్చి ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్కి డాడీ, బట్ సొంత డాడీ కాదు. ఎందుకో తెలియాలంటే సినిమా చూడాల్సింది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి చాలా న్యాయం చేసాడు. ప్రతి సినిమాలో ఎలా చేస్తాడో ఈ సినిమాలో కూడా అలానే చేశాడు. అంత గొప్పగా అంతేమనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. అంత డేంజర్గా ఏమనిపించలేదు. ఒక ఫాదర్ క్యారెక్టర్ లాగానే అనిపించింది. అంత డేంజర్ కూడా ఏమనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి అర్జున్ దాస్. ఫస్ట్ అయినది సినిమా మొత్తం వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. ఒక విలన్ లాగా చూపెడతారు, బట్ హీరోకి అతనే హెల్ప్ చేస్తాడు అనమాట. అది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అర్జున్ దాస్ది ఒక షేడ్ ఉంటుంది, అసలు అది ఇమాజిన్ చేయము అట్లుంటుంది. తన లుక్ అవంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.